బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావడం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సాతులూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. మర్రి రాజశేఖర్పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమను వదిలి పదవుల కోసం మారే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులు, కార్యకర్తలు మర్రి రాజశేఖర్ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తికి పార్టీలోకి ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకులు కార్యకర్తల మనోభావాలను గౌరవించి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాన్ని మార్చుకున్న పక్షంలో మండల స్థాయిలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలుకూరుపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలుకూరుపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్ గా తయారు చేశాడు తప్పుడు కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చిలుకూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకుల్ని ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. మీరు ఇదే విధానం కొనసాగితే నాదెండ్ల మండలంలో ఏ పదవుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పదవులు పొందున్నారో అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావడం పట్ల పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సాతులూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం జరుగుతోంది? మర్రి రాజశేఖర్ రావడాన్ని, అంటే లోపలికి రావడాన్ని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? ఏదైతే మరి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా అటు టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలను అభిప్రాయం తీసుకోకుండా మర్రి రాజశేఖర్ ని ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మరి నాదెండ్ల మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేతగా ఉన్నాడు పచ్చిపాటి పుల్లారావు గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి ఈదర సత్యం కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వారి అనుచరులతో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే మర్రి రాజశేఖర్ ని పూర్తిగా పార్టీలోకి తీసుకురావడానికి వీల్లేదంటూ కూడా వారు హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తల పైన ఏ విధంగా కేసులు నమోదు చేశారు, కేసులు పెట్టారు, ఎలాంటి రాజకీయ వ్యవహరించారనే అంశాలు కూడా మరి మీడియా సమావేశంలో ఏర్పాటు చేసినట్టు ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అంతటికీ పూర్తి స్థాయిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా కుట్ర చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి వైసీపీలో ఉన్నప్పుడు ఇదే అంశాన్ని అవలంబించాడు. ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజనీ పైన అనేక అసత్య ప్రచారాలు చేసి మరి ఎదగనీయకుండా చేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా
ఇదే సమయంలో కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా మరి మర్రి రాజశేఖర్ ని పార్టీలో తీసుకొచ్చి ఒక గ్రూప్ రాజకీయాలకి ఆజ్యం పోస్తున్నాడంటూ కూడా మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పైన కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇప్పటి వరకు అంటే గతంలో ఎప్పుడో రావాల్సినటువంటి మర్రి రాజశేఖర్ ఇంత కాలం సమయం పట్టినటువంటి నేపథ్యంలో కూడా అటు పచ్చిపాటి పుల్లారావు కూడా వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పచ్చిపాటి పుల్లారావుకు సంబంధించినటువంటి అనుచరులు ఈ రోజు మీడియా ముఖంగా వచ్చి వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచించాలి. మర్రి రాజశేఖర్ చేసినటువంటి ఆ టీడీపీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం కానీ టీడీపీ కార్యకర్తలను పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఒకసారి పరిగణలో తీసుకుని అధిష్టానం ఆలోచించాలంటూ కూడా మరి మండల పార్టీ అధ్యక్షుడు సత్యం కూడా వెల్లడించాడు. ఇదే సమయంలో ఆ అధిష్టానం కనుక ఒకే నిర్ణయంలో పార్టీలో తీసుకోవచ్చు కనుక ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ టీడీపీలో ఉంటే మాత్రం మూకమండిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా అటు అధిష్టానానికి అటు పత్తిపాటి పుల్లారావు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యవహరించినటువంటి తీరు కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైతే మరి లావు శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్ ని తీసుకువచ్చి టీడీపీలో ఒక గ్రూప్ రాజకీయాలు చేయాలనేది కూడా ఆయన లక్ష్యంగా కనిపిస్తుందంటూ కూడా వారు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి మర్రి రాజశేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు మొదలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి ఎండ్ కార్డు పడినటువంటి నేపథ్యంలో కూడా మరోసారి టీడీపీకి చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకే ఇప్పటికే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నాడు, పట్టిపల్లి పుల్లారావు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మర్రి రాజశేఖర్ తీసుకురావడం పట్ల కూడా అటు టీడీపీలో రెండు వర్గాలుగా కూడా విడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మూకముండిగా రాజీనామా చేస్తామని అధిష్టానానికి అటు పట్టిపాట పుల్లారావు కూడా ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా మరి అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుంది, మర్రి రాజశేఖర్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, అదేవిధంగా పట్టిపాటి పుల్లారావు తన అనుచరులతో కూడా అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రమేష్.